రైతు భరోసాకు దరఖాస్తులు సంక్రాంతి తర్వాత నుంచి వచ్చే అవకాశం. అనంతరం భరోసా నిధులు విడుదల. కొత్త పట్టాదారు నుంచి తీసుకునేలా సర్కారు ప్లాన్లు చేస్తూ ఉన్నాయంట. రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ సీసీఎల్ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు చేసుకున్న ఆ రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకుంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల అవుతాయని అంతా భావించారు. కానీ కొత్తగా పట్టాదారులు మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తున్నది. ఇందుకు ముందుగా స్థానిక ఏవోల వద్ద దరఖాస్తులు చేసుకునేందుకు సర్కారు ప్రకటన విడుదల చేయాలి. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన తర్వాత జాబితాను ఉన్నతాధికారులు పంపితే అప్పుడు కొత్త వారి జాబితా సిద్ధమవుతుంది. కొత్తగా 70 నుంచి 80 వేల మంది ఉండే ఆస్కారం ఉందంట. ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 నుంచి 80 వేల మంది ఉండే ఆస్కారం ఉన్నదంట. మరి గట్టిగానే ఉన్నదా? రైతులకు రావాలన్నా ఎవరికి రాకుండా మంచిదే. ఎవడు తిండి లేక ఎవడు ఉంటలేడు, కానీ రైతులే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు దాటనున్నట్లు సమాచారం. ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.06 కోట్ల ఎకరాలకు 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి కొత్తగా పట్టాదారులు చేరనున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలనే నిబంధనను విధిస్తే మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గనున్నది. శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు చేసిన భూములకు మాత్రమే ఈ పథకం వర్తింప చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ బిజీగా ఉన్నది. గతంలో వానాకాలం సీజన్కు ముందు ప్రభుత్వం 3 మంత్రులతో కూడిన కమిటీ వేసింది. వారు పలు జిల్లాల్లో పర్యటించి సాగు చేయని భూముల లెక్క తేల్చారు. ప్రస్తుతం జరిగే సర్వే ఆధారంగా ప్రభుత్వం అనర్హులను తొలగించి పంట సాగు చేసుకునే రైతుల ఖాతాలోనే నగదు జమ చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి నిజంగా చేస్తారా? టైంపాస్ ముచ్చట్లేదు ఇవన్నీ. ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తారా? ఇప్పటికే ఎగ్గొట్టుడి మీద ఉన్నారు. మన దృష్టి అంతా ఎట్లా స్కిప్ చేయాలి, మనం ఎట్లా ముందుకు పోవాలి. ఎలక్షన్లు రాగానే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇక ఏముండవు. ఎలక్షన్ తర్వాత ఖేల్ ఖతం, దుకాన్ బంద్.